హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి వాక్కాయ దోసకాయ పచ్చడి అండి. డిఫరెంట్ స్టైలు చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండి వాక్కాయ పచ్చడిని ఒకసారి చూద్దామండి. ముందుగా వాక్కాయలు తీసుకొని కొంచెం పండినేయండి. ఒక 15 వాక్కాయలు తీసుకొని గింజలు తీసుకొని మధ్య కట్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత మీడియం సైజు దోసకాయ అండి. ఒక మిక్సీ జార్ తీసుకొని వాక్కాయ ముక్కలు ఒక 12 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి ఘాటు తక్కువ గల పచ్చిమిరపకాయలండి. తర్వాత ఇందులో ఘాటు తక్కువ నేను ఒక 3 లేక 4 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర తగినంత కొత్తిమీర కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకున్నాక ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదంతా దగ్గరికి అనుకొని వాకాయ మిశ్రమం అంతా దగ్గరకు అనుకొని తర్వాత దోసకాయ కూడా వేసుకోవాలండి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దోసకాయ కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి పచ్చడి మొత్తం ఒక బౌల్లోకి వేసుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. టేస్టీగా చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి. చింతపండు బదులు వాక్కాయలు వేసామండి. చాలా టేస్టీగా చాలా చాలా కమ్మగా బాగుందండి. వాక్కాయతోటి టేస్టీగా ఉందండి దోసకాయ పచ్చడి. తర్వాత తాలింపు బాండి పెట్టుకొని అందులోకి 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. ముందుగా మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ చెప్పిన జీలకర్ర కూడా వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదండి దోశలకు కూడా చాలా బాగుంటుందండి. దోశలకు కూడా డిఫరెంట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలండి ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ చిన్న స్పూన్ తోటి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. ఎంతో టేస్టీగా చాలా కమ్మగా బాగుందండి ఈ పచ్చడి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడిని అందరూ ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఈ తాలింపుని పచ్చట్లో వేసుకొని ఈ తాలింపు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి ఎండుమిరపకాయలతోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్